నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి అండి. ఈ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి 7th చాప్టర్ వచ్చేసి రీచ్ ఫర్ ద టాప్. ఈ రీచ్ ఫర్ ద టాప్ అనేటటువంటి ఈ చాప్టర్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఉందండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి సంతోష్ యాదవ్ అని చెప్పేసి ఉంది. ఓకే, ఈ పార్ట్లో మనకి ఏ విషయం గురించి చెప్తున్నారో చూద్దాం. ఓకే రైట్. The only woman in the world who was scaled Mount Everest twice was born in a society where the birth of son was regarded as blessings. సో ప్రపంచంలో రెండుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మహిళ ఎలాంటి ఫ్యామిలీలో పుట్టిందంటే, కొడుకు పుట్టడాన్ని అదృష్టంగా భావించేటటువంటి సొసైటీలో, ఆ సొసైటీలో కొడుకు పుట్టడమే ఒక ఆశీర్వాదంగా భావించేటటువంటి ఒక ఫ్యామిలీలో పుట్టిందనమాట. ఓకే రైట్. అండ్ ఆ డాటర్ థాట్ నాట్ కన్సిడర్డ్ అ కర్స్. అయితే కూతురు పుట్టడం అనేటటువంటిది శాపంగా భావించే వాళ్ళు కాదు, కానీ బట్ మీకు ఎవరు కావాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఎవరైనా అడిగితే కొడుకు పుడితే బాగుంటుంది అని అనుకునేటటువంటి ఒక ఫ్యామిలీ, కొడుకుకి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చేటటువంటి ఒక ఫ్యామిలీ అనమాట. ఓకే రైట్. వాజ్ నాట్ జనరల్లీ వెల్కమ్డ్. అయితే కూతుర్ని అంతగా ఆహ్వానించే వాళ్ళు కాదు, కొడుకు పుడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకునేటటువంటి ఒక ఫ్యామిలీ. సో అయితే ఏం జరిగిందో చూద్దాం. వెన్ హర్ మదర్ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంతోష్, ఆ ట్రావెలింగ్ హోలీ మ్యాన్ గివింగ్ హర్ హిస్ బ్లెస్సింగ్స్. సో ఆమె కొడుకే పుడతాడు, సో కొడుకే పుడతాడు, సంతోష్ పుట్టేటటువంటి బాబుకి సంతోష్ అనే పేరు పెట్టుకోవాలి, సో పుట్టబోతున్నాడు అని చెప్పేసి, కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ తరుణంలో సో ఒక ట్రావెలింగ్ హోలీ మ్యాన్ రావడం జరిగింది అనమాట. వచ్చేసి ఆమెకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది అనమాట. ఇక్కడ హోలీ మ్యాన్ అంటే సాధు అని చెప్పేసి అనొచ్చు. అజ్యూమ్డ్ దట్ షీ వాంటెడ్ ఎ సన్. సో అతను వచ్చేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు ఆమె ఏమని కోరిందంటే, అతనికి నాకు కొడుకు పుట్టాలి అని దీవించండి అని చెప్పేసి కోరుకుందంట. బట్ టు ఎవ్రీ వన్స్ సర్ప్రైజ్ ద అన్బార్న్ చైల్డ్స్ గ్రాండ్ మదర్, ఎస్ కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలాగా ఈ పుట్టబోయే బిడ్డకి గ్రాండ్ మదర్ అయినటువంటి అక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక లేడీ, ఆమె ముందు చూద్దాం, హూ వాజ్ స్టాండింగ్ క్లోజ్ బై టోల్డ్ హిమ్ దట్ దే డిడ్ నాట్ వాంట్ అ సన్. సో అక్కడే పక్కనే ఉన్నటువంటి ఆ గ్రాండ్ మదరు మాకు కొడుకు వద్దు అని చెప్పేసి అందనమాట. బట్ సంతోష్ వాళ్ళ మదర్ ఏమో కొడుకు కావాలి అని దీవించమని చెప్పేసి అంది కదండి హోలీ మ్యాన్తో. బట్ పక్కనే ఉన్నటువంటి ఆ గ్రాండ్ మదర్ మాత్రం మా కొడుకు వద్దు అని చెప్పేసి అందనమాట. ద హోలీ మ్యాన్ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. సో అయితే ఈ హోలీ మ్యాన్ సర్ప్రైజ్డ్గా ఫీల్ అయ్యాడనమాట. ఒకళ్ళేమో కొడుకు కావాలంటే, ఇంకొకళ్ళేమో కొడుకు వద్దు అని చెప్పేసి అనేసరికి సర్ప్రైజ్డ్గా ఫీల్ అయ్యాడనమాట. ఓకే రైట్. He gave the requested blessings and as destiny would have it, the blessings seemed to work. సో వాళ్ళు కోరినటువంటి ఆశీర్వాదం ఇచ్చాడనమాట. ఇచ్చేసి ఏమంటాడంటే ఆయన, విధి కోరుకున్నట్లుగా ఆశీర్వాదం పనిచేస్తుంది కానీ మీరు కోరుకున్నట్లుగా పనిచేయదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే నెక్స్ట్. సంతోష్ వాజ్ బోర్న్ ద 6th చైల్డ్ ఇన్ అ ఫ్యామిలీ విత్ 5 sons. సో సంతోష్ పుట్టినటువంటి ఫ్యామిలీలో ఈ అమ్మాయి 5 కుమారుల తర్వాత పుట్టిందనమాట, 6th చైల్డ్. ఓకే రైట్. సో 6వ సంతానంగా పుట్టిందనమాట. ఆ సిస్టర్ టు 5 brothers. సో ఈ అమ్మాయి 5 అబ్బాయిలకి సిస్టర్ అనమాట. ఓకే. సో ఈ అమ్మాయి 6th చైల్డ్. నెక్స్ట్ అండి. షీ వాజ్ బోర్న్ ఇన్ ద స్మాల్ విలేజ్ ఆఫ్, ఇక్కడ చూడండి, స్మాల్ విలేజ్ ఆఫ్ జోనియావాస్ ఆఫ్ రివారీ డిస్టిక్ ఇన్ హర్యానా. ఏమో హర్యానాలోని రివారీ జిల్లాలోని జోనియావాస్ అనే చిన్న గ్రామంలో జన్మించిందంటండి. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ అండి. ద గర్ల్ వాజ్ గివెన్ ద నేమ్ సంతోష్ విచ్ మీన్స్ కంటెంట్మెంట్. సో పుట్టినటువంటి ఆ అమ్మాయి, సో వాళ్ళు ఎలా దీవించినా, హోలీ మ్యాన్ ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చినా చివరికి అమ్మాయే పుట్టింది. సో అమ్మాయికి సంతోష్ అనే పేరు పెట్టారనమాట. సంతోష్ అంటే అర్థం ఏంటంటే తృప్తి, సాటిస్ఫాక్షన్ అనే మీనింగ్ అండి. బట్ సంతోష్ వాజ్ నాట్ ఆల్వేస్ కంటెంట్ విత్ హర్ ప్లేస్ ఇన్ ఆ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్. కానీ సంతోష్ మాత్రం తను ఉంటున్నటువంటి ఆ సొసైటీలో, ఆ పర్టికులర్ ప్లేస్లో, తను పుట్టినటువంటి పర్టికులర్ ప్లేస్లో అందరూ కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారనమాట. అలాంటి ట్రెడిషనల్ లైఫ్ ఈ అమ్మాయికి అంత సంతృప్తిని ఇవ్వట్లేదనమాట. తనకు నచ్చినట్లుగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది. అంటే గర్ల్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అందరిలో బయటకు రాకూడదు, నవ్వకూడదు, ఇలాంటి ఒక ట్రెడిషన్స్ ఆమెకి నచ్చేవి కాదు అని చెప్పేసి అంటున్నారు. షీ బిగాన్ లివింగ్ లైఫ్ ఆన్ హర్ ఓన్ టర్మ్స్ ఫ్రమ్ ద స్టార్ట్. మొదటి నుంచి ఆమె తన సొంత షరతులతో జీవితాన్ని గడపడం ప్రారంభించేదనమాట. నేను ఇలాగే ఉంటాను, నేను అలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు, నాకు ఇలా ఉంటేనే ఇష్టం, అలాగే ఉండేదనమాట. వేర్ అదర్ గర్ల్స్ ఓర్ ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్సెస్, సంతోష్ ప్రిఫర్డ్ షార్ట్స్.
అయితే మిగతా అమ్మాయిలందరూ కూడా సాంప్రదాయ భారతీయ దుస్తులను ధరిస్తూ ఉంటే సంతోష్ మాత్రం షార్ట్స్ అలాంటివి ధరించేదనమాట. ఓకే, లుకింగ్ బ్యాక్ షీ సేస్ నౌ ఫ్రమ్ from the very beginning I was quite determined that if I choose a correct and a rational path, the others around me had to change, not me. సో ఆమె ఏమంటారంటే, నేను సరైన మరియు రేషనల్ అంటే హేతుబద్ధకమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటే నా చుట్టూ ఉన్న ఇతరులు మారాలి, అంతేగాని వాళ్ళ కోసం నేను మారటం కాదు. నేను ఎలాంటి జీవితాన్ని ఎంచుకున్నానో దాన్ని వేరే వాళ్ళ కోసము ఆపివేయను అన్నట్లుగా చెప్తుందనమాట. సో ఒక్కసారి తన జీవితంలో తాను వెనక్కి తిరిగి చూసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆమె డిసైడ్ అయిపోయిందనమాట. ఏమని? సో నేను ఇలా ఉండాలి, సో నా జీవితం ఇలా ఉండాలి, సో నేను వెళ్ళే మార్గం ఎలా ఉండాలని చెప్పేసి ఆమె ఒక నిర్ణయం తీసుకుందనమాట. సో కాబట్టి వేరే వాళ్ళ కోసము ఏమి మారాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆమెను యాక్సెప్ట్ చేయాలి, సో వాళ్ళు అర్థం చేసుకోవాలనుకుంటుంది, కానీ ఆమె మారాలి అని చెప్పేసి అనుకోవట్లేదు అనమాట. సో తన జీవితాన్ని తనకి నచ్చినట్లుగానే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంది. సంతోష్ పేరెంట్స్ వర్ అఫ్లూయెంట్ ల్యాండ్ ఓనర్స్ హూ కుడ్ అఫోర్డ్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ద బెస్ట్ స్కూల్స్, ఈవెన్ టు ద కంట్రీస్ క్యాపిటల్ న్యూఢిల్లీ, విచ్ వాస్ క్వైట్ క్లోజ్ బై. అయితే ఈ సంతోష్ యొక్క తల్లిదండ్రులు చాలా ధనవంతులైనటువంటి భూస్వాములండి. అయితే వారు తమ పిల్లల్ని ఒక సూపర్బ్ మంచి పాఠశాలలకు పంపించగలరు, అంతేకాదు దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీకి పంపించి కూడా చదివించే స్తోమత కలిగినటువంటి అఫ్లూయెంట్ ల్యాండ్ ఓనర్స్ అనమాట వాళ్ళు. ఓకే, బట్ ఇన్ లైన్ విత్ ద ప్రివైలింగ్ కస్టమ్ ఇన్ ద ఫ్యామిలీ, సంతోష్ హ్యాడ్ టు మేక్ డూ విత్ ద లోకల్ విలేజ్ స్కూల్. అయితే కుటుంబంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం సంతోష్ని ఒక గర్ల్ కాబట్టి స్థానికంగా అంటే లోకల్ స్కూల్లోనే పాఠశాలలోనే చదివించడం అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్. సో షీ డిసైడెడ్ టు ఫైట్ ద సిస్టమ్ ఇన్ హర్ ఓన్ క్వెస్ట్ వే వెన్ రైట్ మూమెంట్ అరైవ్. సో అప్పుడే ఆమె డిసైడ్ అయిందంట, సరైన సమయం వచ్చినప్పుడు తనదైన శైలిలో, అంటే పోరాటం చేస్తున్నట్టు కాకుండా తనదైన శైలిలో నిశ్శబ్దంగానే క్వైట్గానే సో ఈ వ్యవస్థపై పోరాడాలి అని చెప్పేసి అప్పుడే నిర్ణయించుకుందనమాట తను. అండ్ ద రైట్ మూమెంట్ కేమ్ వెన్ షీ టర్న్ 16. సో నువ్వు ఒక రైట్ టైం వచ్చినప్పుడు ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి అనుకుంది కండి. ఆ రైట్ టైం ఆమెకి 16 years వచ్చినప్పుడు వచ్చిందనమాట. సో అప్పుడు ఎలా పోరాడిందో సొసైటీకి వ్యతిరేకంగా చూద్దాం. అట్ 16 మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ హర్ విలేజ్ యూజ్డ్ టు గెట్ మ్యారీడ్. సో ఆ సొసైటీలో ఉన్న సాంప్రదాయం ప్రకారం 16 ఏళ్ళ వయసు వచ్చినటువంటి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అనమాట ఆ సొసైటీలో, ఆమె పుట్టినటువంటి సొసైటీలో. ఇప్పుడు సంతోష్ కూడా 16 years వచ్చాయి. సంతోష్ వాజ్ ఆల్సో అండర్ ప్రెషర్ ఫ్రమ్ హర్ పేరెంట్స్ టు డూ ద సేమ్. సో ఎప్పుడైతే ఆమెకి 16 years వచ్చాయో సంతోష్ యాదవ్ ఒక పేరెంట్స్ కూడా ఆమెను ఒత్తిడి చేయడం మొదలుపెట్టేశారు. ఏమని? మ్యారేజ్ చేసుకోమని. ఆ మ్యారేజ్ యాజ్ ఎర్లీ యాజ్ దట్ వాజ్ ద లాస్ట్ థింగ్ ఆన్ హర్ మైండ్. అంత త్వరగా పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. అసలు పెళ్ళి అనేటటువంటిది తన మైండ్లో ఎక్కడుందంటే అది చివరి టాస్క్ లాగా ఉందన్నమాట తన మైండ్లో. సో తను ఏవేవో అనుకుంది, ఏవేవో సాధించాలి అని. ఆమె మైండ్లో మ్యారేజ్ అనేటటువంటి కాన్సెప్టే లేదనమాట. షీ థ్రెటెండ్ హర్ పేరెంట్స్ దట్ షీ వుడ్ నెవర్ మ్యారీ ఇఫ్ షీ డిడ్ నాట్ గెట్ అ ప్రాపర్ ఎడ్యుకేషన్. ఇక పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నటువంటి తన పేరెంట్స్తో తను ఏమని చెప్పిందంటే, సరైన చదువు నాకు కనుక అందించకపోతే అసలు నేను జీవితంలోనే పెళ్లి చేసుకోనని చెప్పేసి, ప్రాపర్ ఎడ్యుకేషన్ అయిపోయిన దాకా నన్ను పెళ్లి చేసుకోని బలవంతం చేశారా, నా జీవితంలో నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి పేరెంట్స్ని బెదిరించిందనమాట. షీ లెఫ్ట్ హోమ్ అండ్ గాట్ హర్సెల్ఫ్ ఎన్రోల్డ్ ఇన్ అ స్కూల్ ఇన్ ఢిల్లీ. సో ఇంటి నుంచి వెళ్ళిపోయి ఢిల్లీలోని ఒక పాఠశాలలో జాయిన్ అయిందండి. వెన్ హర్ పేరెంట్స్ రిఫ్యూజ్డ్ టు పే ఫర్ హర్ ఎడ్యుకేషన్. సో అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆమె స్కూల్కి సంబంధించినటువంటి ఫీజు కట్టడానికి నిరాకరించారండి. నిరాకరిస్తే తను ఏం చేసిందంటే, షీ పొలైట్లీ ఇన్ఫార్మ్డ్ దెమ్ ఆఫ్ హర్ ప్లాన్ టు ఎర్న్ మనీ బై వర్కింగ్ పార్ట్ టైమ్ టు పే హర్ స్కూల్ ఫీ. సో తన పాఠశాల ఫీజు చెల్లించడానికి తను పార్ట్ టైం పని చేయడం ద్వారా డబ్బులు సంపాదించి తన ఫీజు తనే కట్టుకుంటాను, నాకు ఒక ప్లాన్ ఉంది అని మర్యాదగా చెప్పింది, కానీ డిఫెండెడ్గా అయితే చెప్పలేదన్నమాట. వాళ్ళని ఒప్పించే విధంగానే చెప్పింది. హర్ పేరెంట్స్ దెన్ అగ్రీడ్ టు పే ఫర్ హర్ ఎడ్యుకేషన్. సో పేరెంట్స్ ఇప్పుడు తను కష్టపడి పనిచేసి స్కూల్ ఫీజు కట్టుకోవటం, అందులో ఆడపిల్ల ఎందుకులే అని చెప్పేసి, సరే మేమే కడతాము చదువుకో అని చెప్పేసి పేరెంట్స్ కన్విన్స్ అయ్యి తన ఫీజు అనేది కట్టడం జరిగిందనమాట. విషింగ్ ఆల్వేస్ టు స్టడీ అ బిట్ మోర్ అండ్ విత్ హర్ ఫాదర్ స్లోలీ గెటింగ్ యూజ్డ్ టు హర్ అర్జ్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్.
ఎప్పుడు కూడా ఇంకొంచెం చదువుకుంటాను, ఇంకొంచెం చదవాలి, ఇంకొంచెం చదవాలని కోరుకుంటున్నాను అని నెమ్మదిగా తన తండ్రిని రిక్వెస్ట్ చేస్తూ, సో వాళ్ళ పేరెంట్స్ని కూడా తన కోరికకి అలవాటు చేయడం మొదలైందనమాట. సో తను చదువుకోకుండా ఉండదు, తను చదువుకుంటుంది, మన మాట వినదు అని చెప్పేసి పేరెంట్స్ కూడా అలవాటు పడేలాగా ఇంకొంచెం అని చెప్పేసి అలాగా తన చదువుని కంటిన్యూ చేస్తూనే ఉందన్నమాట. సంతోష్ పాస్డ్ ద హై స్కూల్ ఎగ్జామినేషన్స్ అండ్ వెంట్ టు జైపూర్. సో ఆ విధంగా ఆమె హై స్కూల్ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసేసి తర్వాత జైపూర్ వెళ్ళిందనమాట, జైపూర్లో జాయిన్ అవడానికి. నెక్స్ట్, షీ జాయిన్డ్ మహారాణి కాలేజ్ అండ్ గాట్ అ రూమ్ ఇన్ కస్తూరిబా హాస్టల్. సో అక్కడ జైపూర్లో మహారాణి కాలేజ్లో కాలేజ్ ఎడ్యుకేషన్ జాయిన్ అయింది. సో కస్తూరిబా హాస్టల్ ఒకటి ఉంటే ఆ హాస్టల్లో జాయిన్ అయిందనమాట, హాస్టల్ కూడా తీసుకుందనమాట. ఓకే రైట్. సంతోష్ రిమెంబర్స్ కస్తూరిబా హాస్టల్ ఫేస్డ్ ద, సో జాయిన్ అవడానికి హాస్టల్కి వెళ్ళడానికి ముందే ఆమె గుర్తు చేసుకుందనమాట, అవును కస్తూరిబా హాస్టల్ ఆరావళి పర్వతాలకు ఎదురుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకుందనమాట. సో ఎందుకు గుర్తు చేసుకుంది అంటే ఇది టర్నింగ్ పాయింట్ అండి లెసన్స్లో మళ్ళీ. ఐ యూజ్ టు వాచ్ విలేజెస్ ఫ్రమ్ మై రూమ్ గోయింగ్ అప్ అండ్ హిల్ అండ్ సడన్లీ వ్యానిషింగ్ ఆఫ్టర్ అ వైల్. సో ఆమె కస్తూరిబా హాస్టల్లో తన రూమ్లో నుంచి ఆ కొండపైకి చూస్తే, సో ఆ కొండ మీదకి ఆ విలేజెస్ సగం దూరం వెళ్ళి అక్కడి తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోవడాన్ని ఈమె రోజు గమనిస్తూ ఉండేదన్నమాట. ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తూ ఉంటే కొంత డిస్టెన్స్ వరకు మనకు కనిపిస్తుంది అండి, తర్వాత నుంచి కనిపించదు. ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా కొండ సగం వరకు ఎక్కేదాకా ఈమెకి రూమ్లో నుంచి చూస్తే కనిపించేవాళ్ళు, తర్వాత నుంచి కనిపించకుండా వెళ్ళేవారు అనమాట. వ్యానిష్ అంటే డిజపియర్, కనిపించకుండా వెళ్ళిపోవటం అనమాట. వన్ డే ఐ డిసైడెడ్ టు చెక్ ఇట్ అవుట్ మై సెల్ఫ్. ఐ ఫౌండ్ నో బడీ ఎక్సెప్ట్ అ ఫ్యూ మౌంటైనియర్స్. సో ఒకరోజు తను అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కనిపించకుండా వెళ్తున్నారు అక్కడ కొండ మీద జనాలు అని తెలుసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరున్నారంటే కొంతమంది పర్వతాలు ఎక్కేటటువంటి పర్వతారోహణలు మాత్రమే ఉన్నారన్నమాట, మౌంటైనియర్స్ మాత్రమే ఉన్నారు. సో అలవాటుగా కొండలు ఎక్కుతూ ఉంటారనమాట, వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు లేరంట. ఓకే, ఐ ఆస్క్డ్ ఇఫ్ ఐ కుడ్ జాయిన్ దెమ్. సో నేను మీతో జాయిన్ అవ్వచ్చా, కొండలు ఎక్కడంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇలాగా పర్వతాలు ఎక్కడం అని చెప్పేసి అడిగిందనమాట. సో వాళ్ళు ఏమన్నారు, టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ దే ఆన్సర్డ్ ఇన్ ద అఫర్మేటివ్ అండ్ మోటివేటెడ్ మీ టు టేక్ టు క్లైంబింగ్. సో వాళ్ళు ఏం చేశారు, నువ్వు ఎక్కకూడదు అది ఇది అని చెప్పేసి అంటారు అనుకుందనుకుంటా, కానీ వాళ్ళు ఈ అమ్మాయి ఆశ్చర్యపడేలాగా ఈ అమ్మాయికి ఎస్ నువ్వు కూడా కావాలంటే కొండలు ఎక్కొచ్చు అని చెప్పేసి ఈ అమ్మాయిని మోటివేట్ చేసి, బాగా ట్రైన్ అవ్వాలి, నువ్వు దీనికి కావాల్సిన విధంగా నువ్వు సన్నద్ధం అవ్వాలి, సో అన్ని రకాలుగా నువ్వు సన్నద్ధం అయితే నువ్వు మాతో పాటు వచ్చి కొండలు ఎక్కొచ్చు సో అని చెప్పేసి ఈ అమ్మాయిని బాగా మోటివేట్ చేయడం అనేది జరిగిందంట. ఓకే, దెన్ దెర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ దిస్ డిటర్మైన్ యంగ్ గర్ల్. ఎప్పుడైతే వాళ్ళు నువ్వు కూడా ఎక్కొచ్చు అని ఒకలాంటి మోటివేషన్ ఇచ్చేశారో అప్పుడు ఆ పట్టుదలతో నిర్ణయించుకుందనమాట, నేను కూడా కొండలెక్కాలి అని చెప్పేసి. అప్పుడు నిర్ణయించుకున్నటువంటి ఆ పట్టుదలని ఇంకా వదలలేదనమాట, ఇంకా వెనుకదిరిగి చూడలేదు, కొండలెక్కాలి అని చెప్పేసి నిర్ణయించేసుకుందనమాట. తను కూడా ఒక మౌంటైనియర్ అవ్వాలని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయింది. షీ సేవ్డ్ మనీ అండ్ ఎన్రోల్డ్ ఇన్ అ కోర్స్ ఎట్ ఉత్తరకాశీస్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్. సో కొంత మనీ అనేటటువంటి డబ్బు ఆదా చేసుకొని ఉత్తరకాశీలో ఈ మౌంటైనరీకి సంబంధించినటువంటి కోర్స్ ఉందండి అక్కడ, ఆ కోర్సులో జాయిన్ అయిందనమాట. సో మౌంటైనరింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా ఫిట్నెస్గా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి ఆ కోర్సులో జాయిన్ అయింది. మై కాలేజ్ సెమిస్టర్ ఇన్ జైపూర్ వాజ్ టు ఎండ్ ఇన్ ఏప్రిల్ బట్ ఇట్ ఎండెడ్ ఆన్ ద 19th ఆఫ్ మే. అయితే జైపూర్లో ఈ అమ్మాయి కాలేజ్ సెమిస్టర్ ఏప్రిల్లో ఎండ్ అవుతుందన్నమాట, కానీ అప్పుడు మాత్రం అది మే 19వ తేదీ వరకు కూడా ఎండ్ అవ్వలేదన్నమాట, మే 19వ తేదీ వరకు కూడా కొనసాగిందనమాట. అండ్ ఐ వాజ్ సపోజ్డ్ టు బీ ఇన్ ఉత్తరకాశీ ఆన్ ద 21st. అయితే 21వ తేదీ కల్లా ఈ అమ్మాయి ఉత్తరకాశీకి వెళ్ళేసి ఆ కోర్స్ కాలేజీలో ఉండాలి. సో అది ఇప్పుడు సిచ్యువేషన్. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, సో ఐ డిడ్ నాట్ గో బ్యాక్ హోమ్, ఇన్స్టెడ్ ఐ హెడెడ్ స్ట్రైట్ ఫర్ ద ట్రైనింగ్. సో అందుకని టైం చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఇంటికి వెళ్లకుండా దానికి బదులుగా ఏం చేసింది, స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉత్తరకాశీలో జాయిన్ అయిపోయింది అనమాట ట్రైనింగ్కి. I had to write a letter of apology to my father without whose permission I had got myself enrolled at ఉత్తరకాశీ. సో పేరెంట్స్ అనుమతి లేకుండా ఈ అమ్మాయి ఎన్రోల్ చేసుకుంది కదా ఉత్తరకాశీలో, అందుకోసం ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి క్షమాపణ ఉత్తరం రాయాల్సి వచ్చిందనమాట. నన్ను క్షమించండి, మీ పర్మిషన్ తీసుకోకుండానే ఇలాగ ఎన్రోల్ చేసుకున్నాను, టైం తక్కువ ఉండటం వల్ల నేను వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వచ్చింది, సో వచ్చేసాను, నన్ను క్షమించండి అని లెటర్ రాయాల్సి వచ్చిందనమాట ఇంటికి. దేర్ ఆఫ్టర్ సంతోష్ వెంట్ ఆన్ అన్ ఎక్స్పెడిషన్ ఎవ్రీ ఇయర్. సో అక్కడ నుంచి తన లైఫ్ స్టార్ట్ అయిందనమాట. ప్రతి ఏటా ఈ సాహసయాత్రకి వెళ్ళటం మొదలుపెట్టిందనమాట. ఈ సాహసయాత్ర ఎక్స్పెడిషన్ అంటే సాహసయాత్ర, కొండలు ఎక్కేటటువంటి సాహసయాత్రని ఎక్స్పెడిషన్ అని చెప్పేసి అంటారు. ప్రతి ఇయర్ వెళ్ళటం మొదలుపెట్టిందనమాట. హర్ క్లైంబింగ్ స్కిల్స్ మెచ్యూర్డ్ ర్యాపిడ్లీ. సో తను ఎవ్రీ ఇయర్ అలాగా వెళ్ళటమే కాదు, ఈ క్లైంబింగ్లో స్కిల్స్ అన్నీ కూడా చాలా డెవలప్ చేసుకుందనమాట, మెచ్యూర్డ్ స్కిల్స్ అనమాట.
ఓకే. ఆల్సో షీ డెవలప్డ్ రిమార్కబుల్ రెసిస్టెన్స్ టు కోల్డ్ అండ్ ద ఆల్టిట్యూడ్స్. సో అలాగే ఆమె చలి ప్రాంతము, బాగా ఎత్తుకెళ్ళేటటువంటి అటువంటి వాతావరణంలో కూడా తను ఎలాగా రెసిస్టెన్స్ అంటే నిరోధకత అంటే ఐ మీన్ అలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా వాటిని తట్టుకొని ఎలా నిలబడాలి అనేటటువంటి ఆ ఫిజికల్ ఫిట్నెస్ని కూడా డెవలప్ చేసుకుందనమాట. ఓకే. నెక్స్ట్, ఎక్విప్డ్ విత్ యాన్ ఐన్ విల్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ యాన్ అమేజింగ్ మెంటల్ టఫ్నెస్, షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ర్యాపిడ్లీ. సో తన యొక్క ఐన్ విల్ అనమాట, అంటే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్, సో గొప్ప సంకల్పము, అంతేకాకుండా ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ భరించేటటువంటి, ఎండ్యూరెన్స్ సహించడం, భరించేటటువంటి ఒక మానసిక శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండటము, ఆమెని తనేంటో తనకి ఎంత ఇంట్రెస్టో ఈ ఎక్స్పెడిషన్లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి తోడ్పడ్డాయన్నమాట. ఆమె అమేజింగ్ మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ కూడా ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ రిపీటెడ్లీ, ప్రతిసారి తనేంటో నిరూపించుకునేలాగా చేసాయన్నమాట. The culmination of her hard work and sincerity came in 1992, just 4 years after she had shyly asked the Aravalli mountaineers if she could join them. ఆమె కృషికి, ఆమె చిత్తశుద్ధికి ప్రతిఫలితంగా 1992లో ఆరావళి పర్వతాలను ఎక్కుతున్నటువంటి ఆ మౌంటైనర్స్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం బిడియంతోనే అడిగిందనమాట, నేను కూడా మీతో జాయిన్ అవ్వచ్చా ఆరావళి పర్వతాలు ఎక్కడంలో అని చెప్పేసి అడిగిందంట. ఓకే. ఎస్. At barely 20 years of age, Santosh Yadav scaled Mount Everest, becoming the youngest woman in the world to achieve the feat. సో కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అతి చిన్న వయస్కురాలుగా సంతోష్ యాదవ్ రికార్డుని సృష్టించడం అనేది జరిగిందనమాట. ఓకే. ఎస్. ఇఫ్ హర్ క్లైంబింగ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇంప్రెస్డ్ హర్ సీనియర్స్, her concern for other and desire to work together with them found her a special place in the hearts of fellow climbers. ఆమెకున్నటువంటి క్లైంబింగ్ స్కిల్స్ కానివ్వండి, ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి, మానసిక బలం కానివ్వండి, సో తనతో ఉన్నటువంటి సీనియర్స్ ఈమెలో ఉన్న ఈ క్వాలిటీస్ని చూసి సో ఆ అమ్మాయికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చేలాగా చేసుకుందనమాట. సో తన సీనియర్స్ని ఆకట్టుకుందనమాట, తనకున్నటువంటి ఈ క్లైంబింగ్ స్కిల్స్తో, ఫిజికల్ ఫిట్నెస్తో, మానసిక బలంతో తన సీనియర్స్ని అందరినీ ఆకట్టుకుందనమాట. అంతేకాదు ఇతరుల పట్ల ఆమెకున్నటువంటి శ్రద్ధ కానివ్వండి, వారితో కలిసి పనిచేయాలనేటటువంటి ఒక కోరిక కానివ్వండి, సో తనతో ఉన్నటువంటి మిగిలిన మౌంటైనియర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో ఉండేటటువంటి కలిసి పనిచేయాలనేటువంటి తనకున్నటువంటి డిజైర్, ఇవన్నీ కూడా తనతోటి మౌంటైనియర్స్ హృదయాలలో ఈమెకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చి పెట్టాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, డ్యూరింగ్ ద 1992 Everest mission, Santosh Yadav provided a special care to a climber who lay dying at the South Pole. 1992లో అండి ఎవరెస్ట్ మిషన్ అది. 1992లో ఆ ఎవరెస్ట్ మిషన్ సందర్భంగా సంతోష్ యాదవ్ సౌత్ కోల్ దగ్గర అక్కడ చనిపోయిన వన్ ఆఫ్ ది మౌంటైనియర్ కోసం ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుందనమాట. వదిలేసి రావటం అలా కాకుండా అతని విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. షీ వాజ్ అన్ఫార్చునేట్లీ అన్సక్సెస్ఫుల్ ఇన్ సేవింగ్ హిమ్. అతన్ని సేవ్ చేయాలని చాలా ట్రై చేసింది కానీ దురదృష్టవశాత్తు ఆమె అతన్ని సేవ్ చేయలేకపోయిందని చెప్పేసి అంటున్నారండి. హవెవర్ షీ మేనేజ్డ్ టు సేవ్ అనదర్ క్లైంబర్, మోహన్ సింగ్, హూ వుడ్ హ్యావ్ మెట్ విత్ ద సేమ్ ఫేట్ అండ్ షీ నాట్ షేర్డ్ హర్ ఆక్సిజన్ విత్ హిమ్. అయితే ఆక్సిజన్ అతనితో పంచుకోకపోయి ఉంటే సంతోష్ యాదవ్ తన ఆక్సిజన్ని ఈ మోహన్ సింగ్ అనేటటువంటి ఇంకొక మౌంటైనియర్ ఉన్నాడు కదా అతనితో పంచుకోకపోయి ఉంటే, సో ఇంతకుముందు ఒక మౌంటైనియర్ చనిపోయాడని చెప్పాం కదండి, అతనికి పట్టిన గతే ఈ మోహన్ సింగ్ కూడా పట్టేదే. సో ఈమె ఆక్సిజన్ షేర్ చేసి ఇతన్ని కాపాడగలిగిందంటండి. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, విత్ ఇన్ 12 months సంతోష్ ఫౌండ్ హర్సెల్ఫ్ అ మెంబర్ ఆఫ్ అన్ ఇండో-నేపాలీస్ విమెన్స్ ఎక్స్పెడిషన్ దట్ ఇన్వైటెడ్ హర్ టు జాయిన్ దెమ్. అయితే 12 నెలల్లోనే సంతోష్ తనను తాను ఇండో-నేపాలీ మహిళా సాహసయాత్రలో సభ్యురాలుగా ఉండటం జరిగిందనమాట. అది ఆమెని ఇక్కడ ఇండో-నేపాలీస్ విమెన్ ఎక్స్పెడిషన్ అనేటటువంటి ఆర్గనైజేషనే ఆమెని రిక్వెస్ట్ చేశారనమాట, మాతో జాయిన్ అవ్వండి అని చెప్పేసి. సో ఇంకొక ఎక్స్పెడిషన్ కోసం. She then scaled the Everest a second time, thus setting a record as the only woman to have scaled the Everest twice and securing for herself India a unique place in the annals of mountaineering. సో ఆ తర్వాత రెండవసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి, అంటే 2 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ఏకైక మహిళగా ఈమె రికార్డు సృష్టించింది.
ఎక్కడండి మౌంటైనీర్స్ హిస్టరీలోనే ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో అందులోనూ భారతదేశానికి చెందినటువంటి ప్రత్యేక స్థానాన్ని కూడా ఏమే సంపాదించుకోవడం జరిగిందనమాట. ఇన్ recognition of her achievements, the Indian government bestowed upon her one of the nation's top honors, the Padma Shri. సో ఆమె సాధించిన విజయాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెకు దేశంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైనటువంటి పద్మశ్రీని ఆమెకి ఇవ్వటం కూడా జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ అండి, డిస్క్రైబింగ్ హర్ ఫీలింగ్స్ when she was literally on top of the world, Santosh has said, it took some time for the enormity of the moment to sink in. సో తన ఫీలింగ్స్ని డిస్క్రైబ్ చేయడానికి ఎప్పుడు ఆ మౌంటైనీర్ తను ఈ ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కినప్పుడు తన యొక్క ఫీలింగ్స్ని తను ఎలాగా షేర్ చేసుకున్నారు అంటే, డిస్క్రైబింగ్ హర్ ఫీలింగ్స్ వెన్ షీ వాజ్ లిటరల్లీ ఆన్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో టాప్లో ఎత్తులో నుంచున్నప్పుడు, అంటే ఆ మౌంట్ ఎవరెస్ట్ మీద శిఖాగ్రం మీద నుంచున్నప్పుడు ఆమె ఒక ఫీలింగ్ని తను లిటరల్గా ఎలా చెప్పారు అంటే, ఇట్ టుక్ మీ సమ్ టైమ్ ఫర్ ఎనార్మిటీ ఆఫ్ మూమెంట్ టు సింక్ ఇన్. సో తనకే కొంత సమయం పట్టిందనమాట దాన్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, ఆమె ఆ క్షణం ఒక గొప్ప ఆనందంలో మునిగిపోయిందనమాట. తను తేరుకొని బయటికి రావడానికి తనకే కొంత సమయం పట్టింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ అచీవ్మెంట్ నుంచి బయటికి రావడానికి తనకే కొంత సమయం పట్టింది అని చెప్పేసి చెప్తున్నాడు. దెన్ ఐ అన్ఫోల్డ్ ద ఇండియన్ ట్రైకలర్ అండ్ హెల్డ్ ఇట్ అలాఫ్ట్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ది వరల్డ్. సో తర్వాత ఆ ఫీలింగ్ నుంచి, ఆ అచీవ్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి త్రివర్ణ పథకాన్ని, అదే మన భారతదేశ జెండానండి, సో ప్రపంచ పైకప్పు మీద ఎగరవేసిందంట గర్వంగా. ద ఫీలింగ్ ఈజ్ ఇండిస్క్రైబబుల్. సో ఆ అనుభూతిని వివరిస్తే తీరేది కాదు, వివరించలేనిది ఆ అనుభూతి అని చెప్పేసి చెప్తున్నారు. ద ఇండియన్ ఫ్లాగ్ వాజ్ ఫ్లయింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్. సో ఆ క్షణంలో భారతదేశం యొక్క జెండా ప్రపంచ పైకప్పు మీద రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ వాజ్ ట్రూలీ ఎ స్పిరిచువల్ మూమెంట్. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి అని చెప్పేసి చెప్తున్నారు. ఐ ఫెల్ట్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్. సో నేను భారతీయురాలుగా పుట్టడం, భారతీయురాలుగా ఉండటం, దానిని గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చెప్తున్నారండి. ఆల్సో ఆ ఫేవరెంట్ ఎన్వైరన్మెంటలిస్ట్ సంతోష్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ డౌన్ 500 kilograms ఆఫ్ గార్బేజ్ ఫ్రమ్ ద హిమాలయాస్. హిమాలయాస్ నుంచి కిందకు వచ్చేటప్పుడు అండి, సో ఒక రెస్పాన్సిబుల్ ఎన్వైరన్మెంటలిస్ట్గా, పర్యావరణం మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పర్సన్గా, సో ఫర్వెంట్ అంటే హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ ఫీలింగ్ అండి. సో కిందకు వచ్చేటప్పుడు 500 kilograms చెత్తను, గార్బేజ్ను సేకరించేసి హిమాలయాస్ నుంచి కిందకి తీసుకురావడం కూడా జరిగిందనమాట, ఒక రెస్పాన్సిబుల్ ఎన్వైరన్మెంటలిస్ట్గా. ఓకే, సో ఇదండి ఫస్ట్ పార్ట్. రీచ్ ఫర్ ద టాప్లో సెకండ్ పార్ట్. సో ఈ సెకండ్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్, దెర్ ఈస్ సంథింగ్ డిజార్మింగ్ అబౌట్ మరియా షరపోవా, సంథింగ్ ఎట్ ఆడ్స్ విత్ హర్ రెడీ స్మైల్ అండ్ గ్లామరస్ అటైర్. సో మరియా షరపోవాలో ఏదో ఉంది, ఏదో అని చెప్పేసి ఎందుకన్నాడంటే ఇక్కడ డిజార్మింగ్ అనేటటువంటి మాట కూడా ఉపయోగించాడు. అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్, అట్రాక్టివ్గా ఉండేటటువంటి ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉందన్నమాట. సో ఆమెలో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్లీ నేచర్ సంథింగ్ ఎట్ ఆడ్స్, ఏదైనా ఊహించిన పరిణామాలు సంభవించినప్పుడు కూడా, టెన్నిస్లో అండి ఇదంతా మనం మాట్లాడుకునేది టెన్నిస్ గురించి, టెన్నిస్ గ్రౌండ్లో విషయాల గురించి. సో తనలో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్లీ నేచర్, అట్రాక్టివ్ నేచర్ అనేటటువంటిది సంథింగ్ ఎట్ ఆడ్స్, ఊహించిన పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా నవ్వుతూ తన యొక్క గ్లామరస్ అటైర్తో సో ఆ ఆడ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, అండ్ దట్ సంథింగ్ ఇన్ హర్ లిఫ్టెడ్ హర్ ఆన్ మండే 22 August 2005 టు ద వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఉమెన్స్ టెన్నిస్. తనలో ఉన్నటువంటి ఆ సంథింగ్ అంటే డిజార్మింగ్ అండి, ఫ్రెండ్లీ నేచరే ఆమెని 2005 ఆగస్ట్ 22 సోమవారం నాడు ఆమెని మహిళా టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆల్ దిస్ హ్యాపెండ్ ఇన్ ఆల్మోస్ట్ నో టైమ్. ఇదంతా జరగడానికి పెద్ద సమయం అయితే పట్టలేదు అని చెప్పేసి అంటున్నాడు. పాయిజ్డ్ బియాండ్ హర్ ఇయర్స్, ద సైబీరియన్ బోర్న్ టీనేజర్ టుక్ జస్ట్ 4 years యాజ్ అ ప్రొఫెషనల్ టు రీచ్ ద పెనాకిల్. సో సైబీరియాలో జన్మించినటువంటి ఈ టీనేజరు ఉన్నత శిఖరాలకి, ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, ప్రొఫెషనల్గా మారడానికి కేవలం ఆమెకి పట్టినటువంటి సమయం 4 ఏళ్లే అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్ అండి. రైట్, తన సక్సెస్ జర్నీ మొత్తం ఉంటుంది ఈ లెసన్లో. However, the rapid ascent in fiercely competitive world began 9 years before with a level of sacrifice few children would be prepared to endure. సో ఏదేమైనా సరే ఆ తీవ్రమైనటువంటి పోటీ ప్రపంచంలో ఇంత వేగంగా సక్సెస్ అనేది సాధించడానికి ఆమె స్టార్ట్ చేసినటువంటి ఆ జర్నీ 9 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయిందనమాట. అయితే చాలా తక్కువ మంది పిల్లలు ఇలాగా అన్ని రకాలైనటువంటి సాక్రిఫైజెస్ని
చేయటానికి సిద్ధంగా ఉంటారు. అలాగా ఉండేటటువంటి పిల్లల్లో ఒకరే ఈ మారియా సరిపోవా అని చెప్పేసి చెప్తున్నారు. లిటిల్ మరియా హ్యాడ్ నాట్ ఎట్ సెలబ్రేటెడ్ హర్ 10th బర్త్డే వెన్ షీ వాస్ ప్యాక్డ్ ఆఫ్ టు ట్రైన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో అయితే ఈ మరియా 9 సంవత్సరాల వయసులోనే, అంటే 10th బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదంటే 9 ఇయర్స్ అనమాట. ఆ 9 ఇయర్స్ ఏజ్లోనే సో తను ఈ ట్రైనింగ్ కోసము సో ప్యాక్ చేసుకొని లగేజ్ సర్దుకొని యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. దట్ ట్రిప్ టు ఫ్లోరిడా విత్ హర్ ఫాదర్ యూరి లాంచ్డ్ హర్ ఆన్ ద పాత్ టు సక్సెస్ అండ్ స్టార్డమ్. సో అలాగా తన తండ్రితో కలిసి యూరి ఫ్లోరిడాకి వెళ్ళింది కదండి. సో అదే ఆమె లైఫ్లో ఈ సక్సెస్ పాత్ని లాంచ్ చేసినటువంటి టైం అనమాట. తనలో ఉన్నటువంటి ఆ స్టార్డమ్ని స్టార్ట్ చేసినటువంటి టైము అదే ఆ ట్రిప్పే అని చెప్పేసి చెప్తుందనమాట. సో తనను విజయపథంలో నడిపించినటువంటి టైం అనమాట అది, ఆ ట్రిప్. తన తండ్రితో కలిసి అంటే తండ్రి తీసుకెళ్ళాడు విజయపదంలోకి అని చెప్పేసి అండి ఇక్కడ. తర్వాత తనే సాధించింది మొత్తం కూడా. బట్ ఇట్ ఆల్సో రిక్వైర్డ్ అ హార్ట్ రెంచింగ్ 2 years సెపరేషన్ ఫ్రమ్ హర్ మదర్ ఎలెనా. అయితే ఆ జర్నీ అనేటటువంటిది ఈ మరియాని తన తల్లి అయినటువంటి ఎలెనా నుంచి 2 ఏళ్ల పాటు దూరంగా ఉంచడం అనేది జరిగిందనమాట ఆ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి. సో 9 years ఉన్నటువంటి గర్ల్ తల్లికి దూరంగా ఉండటం అనేది చాలా కష్టం అండి. ద లేటర్ వాజ్ కంపెల్డ్ టు స్టే బ్యాక్ ఇన్ సైబీరియా బికాస్ ఆఫ్ వీసా రిస్ట్రిక్షన్స్. సో తర్వాత ఈ వీసా ఆంక్షల కారణంగా సైబీరియాలోనే ఆమె ఉండాల్సి వచ్చిందనమాట. ద 9 years ఓల్డ్ గర్ల్ హ్యాడ్ ఆల్రెడీ లెర్న్డ్ అన్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ హర్ లైఫ్. సో 9 years ఉన్నటువంటి ఈ అమ్మాయి తన జీవితంలో ఆల్రెడీ కొన్ని పాఠాలను నేర్చుకుందనమాట, తల్లిదండ్రులను వదిలేసి ఎలా ఉండటం ఏంటనేటటువంటివి. దట్ టెన్నిస్ ఎక్సలెన్స్ వుడ్ ఓన్లీ కమ్ ఎట్ ప్రైస్. అంతేకాదు టెన్నిస్లో ఎక్సలెన్స్ అనేటటువంటి సాధించాలంటే తప్పనిసరిగా డబ్బులు ఉంటేనే, లేకపోతే జరగదు అనే విషయం కూడా తెలుసుకుందనమాట. I used to be so lonely, Maria Sharapova recalls. I missed my mother terribly. సో ఇంకా టెన్నిస్లో ఎక్సలెన్స్కి మనీ కంపల్సరీగా కావాలి అనేటటువంటి విషయాలు, అండ్ సో తను పేరెంట్స్కి ఓన్లీ దూరంగా ఉండి సాక్రిఫైజెస్ చేయటం ఒక్కటే కాదు, మనీ కూడా కావాలి, టెన్నిస్లో సక్సెస్ సాధించాలి అనే పాఠాలు నేర్చుకోవటమే కాకుండా సో తను ఈ విషయాలన్నీ తన మైండ్లో పెట్టుకొని చాలా స్ట్రాంగ్ అయిపోయిందనమాట. అప్పుడప్పుడు తను ఒంటరిగా ఉండేటప్పుడు తాను రీకాల్ చేసుకుంటుంది అనమాట. ఏమని? సో మదర్ని మిస్ అవుతున్నట్టు, ఫాదర్ని మిస్ అవుతున్నట్లుగా ఇవి కూడా రీకాల్ చేసుకుంటూ ఉండేదన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, మై ఫాదర్ వాజ్ వర్కింగ్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్ టు కీప్ మై టెన్నిస్ ట్రైనింగ్ గోయింగ్, సో హీ కుడెంట్ సీ మీ నెయిదర్. సో ఇంత ముందు పారాగ్రాఫ్లో మనీ చాలా ముఖ్యమని చెప్తున్నాం కండి. ఆ మనీ కోసం వాళ్ళ ఫాదరు డే అండ్ నైట్ కష్టపడి పనిచేసేవాళ్ళు అనమాట. సో ఎందుకంటే ఆ అమ్మాయి టెన్నిస్ యొక్క ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఆగకూడదు అని చెప్పేసి. సో కాబట్టి ఆయన ఖాళీ టైంలో కూడా వర్క్ చేయడం వల్ల ఈమెను చూడటానికి అంత తరచుగా వచ్చేవాడు కాదు. ఆ రకంగా తండ్రిని కూడా చాలా మిస్ అవుతూ ఉండేదాన్ని నేను అని చెప్పేసి చెప్పేదన్నమాట ఈ అమ్మాయి. అయితే టెన్నిస్ ట్రైనింగ్ క్యాంపులు ఎలా ఉండేదో చెప్తున్నారండి మళ్ళీ. బికాజ్ ఐ వాజ్ సో యంగ్, ఐ యూజ్ టు గో టు బెడ్ అట్ 8 PM. సో ఈ అమ్మాయి చాలా యంగ్స్టర్ అవడం వల్ల 8 గంటలకల్లా నిద్ర వచ్చేసి పనుకునేదనమాట. ద అదర్ టెన్నిస్ పీపుల్ వుడ్ కమ్ ఇన్ అట్ 11 PM. సో అయితే ఆమెతో పాటు ఆ రూమ్లో ఉంటున్నటువంటి మిగిలినటువంటి టెన్నిస్ క్రీడాకారులు మాత్రం 11 o'clock వచ్చేవాళ్ళు అనమాట. 11 o'clock వచ్చేసి వేక్ మీ అప్ అండ్ ఆర్డర్ మీ టు టైడ్ అప్ ద రూమ్ అండ్ క్లీన్. సో ఆ టైంకి వచ్చేసి నిద్రపోతున్న ఈ అమ్మాయిని నిద్ర లేపేసి ఆ టైంలో రూమ్ని క్లీన్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వేసేవాళ్ళంట. ఓకే, రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ లెటింగ్ దట్ డిప్రెస్ మీ, ఐ బికేమ్ మోర్ క్వైట్ డిటర్మైన్డ్ అండ్ మెంటల్లీ టఫ్. ఐ లెర్న్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అయితే అది ఆమెని డిప్రెషన్కి గురి చేయలేదనమాట. సో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ టీజింగ్ అలాంటివన్నీ కూడా వాటిని చూసి బాధపడటానికి, భయపడటానికి, డిప్రెస్ అవ్వడానికి బదులుగా ఈ అమ్మాయి చాలా డిటర్మైండ్గా, మెంటల్లీ టఫ్గా తయారైపోయిందనమాట. దాని నుంచి చాలా నేర్చుకుందనమాట. ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భయపడి పారిపోకుండా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనేటటువంటి మెంటల్ టఫ్నెస్ అనేది సాధించింది. అంతేకాకుండా ఆమె నేర్చుకుందనమాట తనను తాను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా తనను తాను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుందనమాట. ఐ నెవర్ థాట్ ఆఫ్ క్విట్టింగ్ బికాజ్ ఐ నో వాట్ ఐ వాంటెడ్. సో నేను ఎప్పుడూ కూడా ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి పారిపోవాలని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే నాకేం కావాలో నాకు తెలుసు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలుసు. సో తన పర్పస్ తనకి తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ నుంచి ఎప్పుడు పారిపోయేది కాదండి, ప్రాబ్లమ్స్ని తట్టుకొని నిలబడటమే నేర్చుకుందనమాట తన లైఫ్లో. అదే మారియా సరిపోవా ఒక గొప్పతనం. వెన్ యూ కేమ్ ఫ్రమ్ నథింగ్ అండ్ యూ హ్యావ్ నథింగ్, దెన్ ఇట్ మేక్స్ యూ వెరీ హంగ్రీ అండ్ డిటర్మైండ్. ఎప్పుడైతే నువ్వు నువ్వు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ నీకు ఎలాంటి బెనిఫిట్స్ లేవో, నీ దగ్గర ఏమీ లేదు అని నీకు తెలుస్తుందో, సో నేను నథింగ్, నా దగ్గర ఏమీ లేదు,
సో నేను వచ్చినటువంటి సిచ్యువేషన్స్, నా బ్యాక్గ్రౌండ్స్ కూడా పెద్దగా ఏమీ లేవు, అవి కూడా నథింగ్ అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, నువ్వు చాలా పూర్ అనేటటువంటి విషయం నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, సో అలాంటి సిచ్యువేషన్స్లోనే సో ఆ నథింగ్ని రిచ్గా చేసుకోవాలి, ఆ నథింగ్ని సంథింగ్ లాగా చేసుకోవాలి అనేటటువంటి ఒక హంగ్రీ, ఒక డిటర్మినేషన్. సో హంగ్రీ అంటే టర్స్ట్ ఫర్ సక్సెస్ అండి. ఏదో సాధించాలి అనేటటువంటి తపన అప్పుడు కలిగింది. అన్నీ నీ దగ్గర ఉంటే నువ్వు లేజీగా తయారవుతావు. ఏమీ లేకుండా ఉన్నప్పుడు నాకు లేదు అనేటటువంటి భావనలో నుంచి ఒక ఆకలి, ఒక డిటర్మినేషన్, దృఢ నిశ్చయం అనేటటువంటి నిన్ను సాధించే దిశగా నిన్ను నడిపిస్తాయి అని చెప్పేసి చెప్తుందన్నమాట తను. అండ్ ఐ వుడ్ హ్యావ్ పుట్ అప్ విత్ మచ్ మోర్ హ్యూమిలియేషన్ అండ్ ఇన్సల్ట్స్. సో నేను ఇవి సాధించే క్రమంలో చాలా హ్యూమిలియేషన్, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. టీజింగ్, ఇన్సల్ట్స్ అన్నా కూడా అవమానాలండి, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దెన్ దట్ టు స్టెడ్ఫాస్ట్లీ పర్స్యూ మై డ్రీమ్. సో అవన్నీ భరించడం, అవన్నీ ఎదుర్కోవడం, నేర్చుకోవడం వల్లనే నేను నా సక్సెస్ని సాధించగలిగాను, నా సక్సెస్ని చేరుకోగలిగాను, నా కళను సాకారం చేసుకోగలిగాను, వాటిని చూసి పారిపోకుండా ఉండటం వల్లనే అని చెప్పేసి చెప్తుందండి ఆ అమ్మాయి. ఓకే, రైట్. దట్ టఫ్నెస్ రన్స్ త్రూ మరియా ఈవెన్ టుడే. సో తను అప్పుడు డెవలప్ చేసుకున్నటువంటి ఆ మెంటల్ టఫ్నెస్ అయితే ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా తన మైండ్లో అలాగే మెయింటైన్ చేస్తూ ఉందన్నమాట. ఒకటి సాధించాలనే తపన ఉంటే ఇంకా ఆ తపన ఎప్పటికీ కూడా అలాగే ఉండాలన్నమాట. రైట్, దాన్ని బర్నింగ్ డిజైర్ అని చెప్పేసి అంటారండి. ఇట్ వాస్ ద కీ టు హర్ బ్యాగింగ్ ద విమెన్స్ సింగిల్స్ క్రోన్ అట్ వింబిల్డన్ ఇన్ 2004 అండ్ టు హర్ meteoric rise to the world number 1 spot the following year. సో ఆ స్ట్రాంగ్ డిజైరే, ఆ మెంటల్ టఫ్నెస్సే 2024లో వింబిల్డన్స్లో మహిళా సింగిల్స్లో తను సక్సెస్ సాధించడానికి, ఆ మహిళా కిరీటాన్ని గెలుచుకోవడానికి, అంటే ట్రోఫీని గెలుచుకోవడానికి కారణమైందని చెప్పి చెప్తుంది. అంతేకాదు ఆ మరుసటి ఏడాది కూడా, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి తను ఎదగడానికి కూడా అదే చాలా కీలకమైంది అని చెప్పేసి, అలాంటి యాటిట్యూడ్, ఆ నేచరే చాలా కీలకమైంది నెంబర్ 1 క్రీడాకారిణి అవ్వడానికి అని చెప్పేసి చెప్తుందన్నమాట. While her journey from frozen plains of Siberia to the summit of women's tennis has touched the hearts of tennis fans, for the youngster herself there appears to be no room for sentiment. సైబీరియాలో ఫ్రోజన్ పర్ల్స్ అంటే గడ్డగట్టినటువంటి మైదానాలండి. ఓకే, రైట్. సో సైబీరియాలోని గడ్డగట్టినటువంటి మైదానాల నుంచి వచ్చినటువంటి మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఒక శిఖరాగ్రానికి, టెన్నిస్లోనే ఒక శిఖరాగ్రానికి చేరుకోవడానికి ఆమె చేసినటువంటి ఆ ప్రయాణం ఏదైతే ఉందో, సైబీరియాలో స్టార్ట్ అయినటువంటి, సైబీరియాలో నుండి మంచుగా గడ్డగట్టిపోయినటువంటి అలాంటి మైదానాల నుంచి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి మహిళా టెన్నిస్లో ఒక శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి ఆమె యొక్క ప్రయాణం ఏదైతే ఉందో, ఆ ప్రయాణం టెన్నిస్ అభిమానుల యొక్క హృదయాలలో ఆమెకి ఒక చెరిగిపోని గుర్తింపుని తెచ్చిపెట్టాయన్నమాట. అంతేకాదు ఇలాంటి సక్సెస్ సాధించాలి అంటే కంపల్సరిగా అలాంటి క్రీడాకారిణి మనసులో ఎలాంటి సెంటిమెంట్స్కి తావు అనేది ఉండకూడదు. సో సెంటిమెంట్స్ తావు ఉండకూడదు అంటే మెంటల్గా టఫ్గా ఉండాలి. ఈ అమ్మాయి మదర్ కావాలి, ఫాదర్ కావాలనే సెంటిమెంట్స్తో కనుక క్విట్ చేసి వెళ్ళిపోయినట్టుంటే ఏమై ఇప్పుడు నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ అయి ఉండేది కాదు కదండి. సో అందుకనే ఇక్కడ ఎలాంటి సెంటిమెంట్స్కి తావు ఉండకూడదు, ఇలాగా మారియా సరిపోవా లాగా ఉండాలి అంటే అనే విషయాన్ని తెలియజేసిందనమాట అందరికీ. సో అలాంటి యాటిట్యూడ్ వల్ల టెన్నిస్ ఫ్యాన్స్ యొక్క హృదయాలను ఏమి గెలుచుకోగలిగిందనమాట స్ట్రాంగ్గా నిలబడి. The straight looks and the answer she gives when asked about her ambition make it amply clear that she considers the sacrifices were worth it. సో ఆమెని తన అంబిషన్ గురించి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చేటటువంటి సమాధానాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా సూటిగా ఉంటాయి అన్నమాట. సో అంతేకాదు తన సక్సెస్కి తను చేసినటువంటి త్యాగాలు వర్త్ అని చెప్పేసి చెప్తుందనమాట. నేను చాలా విలువైనటువంటి త్యాగాలు చేశాను కాబట్టి ఐఎమ్ డిజర్వ్ టు అచీవ్ దిస్, నేను ఈ స్థానాన్ని పొందడానికి అర్హురాలని. సో అని చాలా సూటిగా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా కాన్ఫిడెంట్గా తన సమాధానాలు అనేవి ఉండేయన్నమాట. సో అంతేగా తను ఏం చెప్పేదంటే ఐఎమ్ వెరీ వెరీ కాంపిటేటివ్, ఐ వర్క్ హార్డ్ అట్ వాట్ ఐ డూ, ఇట్స్ మై జాబ్, దిస్ ఈజ్ హర్ మంత్రా ఫర్ సక్సెస్. సో తను ఇంకా ఏం చెప్తుందంటే నేను చాలా కాంపిటేటివ్గా ఉంటాను, నేను చేసే పనిలో చాలా కష్టపడతాను, అదే నా పని అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఇలాగా నేను చేసేటటువంటి పనిలో ద బెస్ట్ ఇవ్వడం కోసం నేను పడేటటువంటి కష్టమే నా సక్సెస్కి మంత్రం అని చెప్పేసి చెప్తుందనమాట మారియా సరిపోవా. నెక్స్ట్ అండి 8th paragraph. దో మారియా సరిపోవా స్పీక్స్ విత్ ఆ ప్రొనౌన్స్డ్ అమెరికన్ యాక్సెంట్, షీ ప్రౌడ్లీ పెరేడ్స్ హర్ రష్యన్ నేషనాలిటీ. అయితే ఈ మారియా సరిపోవా సో అమెరికన్ యాక్సెంట్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉండేదన్నమాట. సో అందుకనే చాలామందికి డౌట్ ఉండేదన్నమాట, ఈ అమ్మాయి అమెరికనా రష్యనా అని చెప్పేసి. రష్యన్ అనే డౌట్ ఎందుకు వచ్చేదంటే ఆమె రష్యన్ని రిప్రజెంట్ చేస్తూ ఉండేదన్నమాట పెరేడ్లో. సో అందుకని ఈ అమ్మాయి రష్యనా అమెరికనా అని చెప్పి చాలామందికి చాలా డౌట్స్ ఉండేవి అనమాట. సో ఆ అమ్మాయి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ క్లియరింగ్ ఆల్ డౌట్స్ షీ సేస్ ఐఎమ్ రష్యన్, ఇట్స్ ట్రూ దట్ ద యూఎస్ ఈజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్.
సో ఆ అందరి డౌట్స్ అనేవి తీరుస్తూ ఆ అమ్మాయి తనే స్వయంగా చెప్పిందనమాట, నేను రష్యన్ని. అయితే నా జీవితంలో చాలా ఆ, పెద్ద నా జీవితంలో ఒక పెద్ద కీ రోల్ ప్లే చేసింది మాత్రమే యూఎస్ఏ అని చెప్పేసి చెప్తుందనమాట. సో నా జీవితంలో పెద్ద కీ రోల్ ప్లే చేసింది యూఎస్ఏ, ఇది మాత్రం నిజమే, కానీ నేను మాత్రం రష్యన్ని అని చెప్పేసి చెప్తుందనమాట మరియా షరపోవా. బట్ ఐ హ్యావ్ రష్యన్ సిటిజన్షిప్. మై బ్లడ్ ఈజ్ టోటల్లీ రష్యన్. ఐ విల్ ప్లే ద ఒలింపిక్స్ ఫర్ రష్యా ఇఫ్ దే వాంట్ మీ. సో నేనైతే రష్యన్ సిటిజన్షిప్ని కలిగి ఉన్నాను, నా బ్లడ్ కూడా రష్యన్ బ్లడ్డే. ఒకవేళ రష్యా కనుక కోరుకుంటే నేను రష్యా తరపున ఒలింపిక్స్లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మరియా షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, లైక్ ఎనీ నెంబర్ ఆఫ్ టీనేజ్డ్ సెన్సేషన్స్, మరియా షరపోవా లిస్ట్ ఫ్యాషన్, సింగింగ్ అండ్ డాన్సింగ్ యాజ్ హర్ హాబీస్. సో అందరి టీనేజర్స్ మాదిరిగానే మరియా షరపోవా కూడా ఈ ఫ్యాషన్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఈ పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం ఇలాంటి హాబీస్, సో ఇలాంటివి తనకు కూడా చాలా ఇష్టం అనమాట. బిసైడ్స్ బీయింగ్ అ టెన్నిస్ ప్లేయర్, తను టెన్నిస్ ప్లేయర్ అయినప్పటికీ కూడా. షీ లవ్స్ రీడింగ్ ద నావెల్స్ ఆఫ్ ఆర్థర్ క్యారన్ డాలీ. సో అంతేకాదు ఆర్థర్ క్యారన్ డాలీస్ రాసేటటువంటి బుక్స్ అంటే మీకు చాలా ఇష్టం. ఆర్థర్ క్యారీ గారి బుక్స్ చాలా బాగుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ షర్లాక్ హోమ్స్ అని చెప్పేసి, సో ఇన్వెస్టిగేటివ్ జర్నల్స్ చాలా ఫేమస్ అనమాట ఈయన. హర్ ఫౌండ్నెస్ ఫర్ సోఫిస్టికేటెడ్ ఈవినింగ్ గౌన్స్ అపియర్స్ ఎట్ ఆర్ట్స్ విత్ హర్ లవ్ ఆఫ్ ప్యాన్ కేక్స్ విత్ చాక్లెట్ స్ప్రెడ్ అండ్ ఫిజీ ఆరెంజ్ డ్రింక్స్. అయితే ఈమెకి ఈవినింగ్ గౌన్స్, సోఫిస్టికేటెడ్ ఈవినింగ్ గౌన్స్ అంటే చాలా ఇష్టం అండి. సో చాలా పెద్ద గౌన్స్, పార్టీస్ అప్పుడు పెద్ద లాంగ్ ఫ్రాక్స్ లాగా వేసుకుంటారండి. సో చాలా సోఫిస్టికేటెడ్గా, చాలా రిచ్గా ఉండేటటువంటి అలాంటి ఈవినింగ్ గౌన్స్ అంటే ఆమెకి చాలా ఇష్టం. అంటే తన ప్రొఫెషన్స్కి ఇలాంటివి చాలా ఆడుగా అనిపించినప్పటికీ బట్ అవి ఆమెకి చాలా ఇష్టం అనమాట. అంతేకాదు చాక్లెట్ స్ప్రెడ్ చేసినటువంటి మరియు ఫిజ్ ఆరెంజ్ డ్రింక్స్తో కూడినటువంటి ప్యాన్ కేక్లు అంటే కూడా ఆమెకి చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈ పారాగ్రాఫ్లో తన యొక్క ఇష్టాలు గురించి మాట్లాడటం అనేది జరిగిందండి. ఓకే, రైట్. 10th paragraph. Maria Sharapova cannot be pigeonholed or categorized. Her talent, unwavering desire to succeed, and readiness to sacrifice have lifted her to the top of the world. సో మారియా షరపోవాని తన యొక్క అభిరుచులు, తన యొక్క వేరే వేరే విషయాలు చూసి ఆమెను కేటగిరైజ్ చేయలేమండి. సో తన యొక్క ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నటువంటి విషయాలు, కొన్ని విషయాలు తెలిసిన విషయాలు మాత్రమే చూసి ఆమెని ఒకలాగా తనని చెప్పలేము అనమాట. ఈమె ఇది అని చెప్పేసి కేటగిరైజ్ చేయలేము. ఈ విషయాల్లో ఆమె చాలా టాలెంటెడ్ అని చెప్పేసి, ఎందుకంటే ఆమె హర్ టాలెంట్, అన్వేవరింగ్ డిజైర్ టు సక్సీడ్ ఈస్ రీచెస్ టు సాక్రిఫైసెస్ హ్యావ్ లిఫ్టెడ్ హర్ టు ద టాప్ ఆఫ్ ది వరల్డ్. తనలో ఉన్నటువంటి విజయం సాధించాలి అనేటటువంటి ఆ కోరిక, త్యాగానికి సిద్ధపడేటటువంటి ఆమె యొక్క మనస్తత్వము, సో తనని ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పేసి చెప్పొచ్చు ఆమెని. సో తనలో ఉన్నటువంటి ఇవే తనని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్ళాయని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఆమె యొక్క బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా పీజియన్ హోల్డ్ అని చెప్పేసి అన్నాడంటే, అంటే పీజియన్ హోల్డ్ అంటే లిమిట్ చేయకూడదు తనని, కొన్ని విషయాలకి ఆమెని లిమిట్ చేయకూడదు. ఆమె చాలా చాలా బహుముఖ ప్రజ్ఞాశాలి. సో అన్ని విషయాల్లో టాలెంటెడ్ కాబట్టే, సో ఈ టెన్నిస్ ప్లేయింగ్ ఇవి కాదు, ఈ టెన్నిస్ ఆడేటప్పుడు సో ఆ కోర్టులో ఉన్నప్పుడు ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలి, టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి అనేక మల్టీ టాలెంటెడ్స్ కూడా ఉండటము. సో తను వీటితో పాటుగా తనకున్నటువంటి విజయం సాధించాలనేటటువంటి ఆ స్ట్రాంగ్ డిజైరు, సో ఆ విజయం తన దాకా రావాలంటే ఏదైనా త్యాగం చేయాలి అని సిద్ధంగా ఉండేటటువంటి ఆ మనస్తత్వము, ఇవన్నీ కలిసి ఆమెని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్ళాయి అనేటటువంటి మీనింగ్లో ఇక్కడ చెప్పడం అనేది జరిగిందండి. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, ఫ్యూ వుడ్ గ్రెడ్జ్ హర్ ద రిచెస్ షీ ఈజ్ నౌ ర్యాపింగ్. సో ఆమె ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆ సంపదను చూసి కొంతమంది గ్రడ్జ్ అంటే విమర్శలు చేస్తూ ఉంటారనమాట. ఆమె గురించినటువంటి కొన్ని విమర్శలు అనేవి చేయడం కూడా జరుగుతూ ఉందన్నమాట, ప్రస్తుతం తనున్నటువంటి పొజిషన్ని చూసి. అయితే దిస్ ఈజ్ వాట్ షీ హ్యాస్ టు సే అబౌట్ హర్ సో మానిటరీ గెయిన్స్ ఫ్రమ్ టెన్నిస్. సో తను టెన్నిస్ ద్వారా సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తుల గురించి ఆమె చెప్పేటటువంటి విషయము ఏమిటంటే, ఎస్, అఫ్ కోర్స్ మనీ ఈజ్ అ మోటివేషన్, టెన్నిస్ ఈజ్ అ బిజినెస్ అండ్ ఏ స్పోర్ట్, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు బికమ్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. దట్స్ ద డ్రీమ్ దట్ కెప్ట్ మీ గోయింగ్. సో ఆమె ఏం చెప్తున్నట్టు నిజమే, డబ్బు టెన్నిస్కి ఒక మోటివేషనే, టెన్నిస్ ఒక వ్యాపార క్రీడే. కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలో నంబర్ 1గా ఎదగడం అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అలాగ నంబర్ 1 పొజిషన్కి రావాలి అని నాకున్నటువంటి ఆ డిజైర్, ఆ కలే నన్ను సో ముందుగా నడిపించింది. ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 క్రీడాకారిణిగా అవడానికి నాకు తోడ్పడింది అని చెప్పేసి చెప్తున్నారండి ఇక్కడ. సో
ఇక్కడితో మారియా షరపోవా సక్సెస్ జర్నీ కూడా అయిపోయిందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.